ఫ్రెండ్షిప్ చేశారు, అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. హుజూర్ నగర్ లో జరిగింది ఘటన. ఆ ఇద్దరు దుర్మార్గులకు మరో అమ్మాయి సాయం చేసినట్లు ఫిర్యాదులు తెలిపింది బాధితురాలు. తనకు బలవంతంగా మద్యం తాగించి ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారంటూ వాపోయింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ సమీపంలో తనపై అత్యాచారానికి ఒడిగట్టారని పోలీసులకు చెప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రమేష్, అసలు ఎక్కడ జరిగింది ఈ ఘటన, ఏ సమయంలో జరిగింది, బాధితురాలు ఎప్పుడు పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమోద్, హరీష్ ఇద్దరు కూడా స్నేహితులు కలిసే ఉండేవారు. అట్లా ఈ స్నేహితుల ముసుగులో తనపై ఈ విధంగా బలవంతంగా అత్యాచారం చేశారు. మద్యం తాగించి కూడా మద్యం మత్తులో కూడా బలవంతంగా అత్యాచారం చేయించారంటూ కూడా ఆ ఫోటోలను కూడా పోలీసులకు అందించింది. అదేవిధంగా రిటర్న్ గా కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా దీనిపై విచారణ కొనసాగించడం జరిగింది. అయితే మేలచెరువుకు చెందినటువంటి ఈ మహిళకు హుజూర్ నగర్ కు చెందినటువంటి వీరిద్దరు కూడా స్నేహితులు. అయితే అమ్మాయి గత కొంతకాలంగా ఆ భర్తని వదిలివేసి కూడా ఒంటరిగా ఉంటుంది, ఇద్దరు పిల్లలతో ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. అయితే అదే కోణంలో కూడా వీరిద్దరు కూడా పరిచయం కావడం జరిగింది. ఆ తర్వాత స్నేహితులుగా వీరంతా కూడా కలిసిమెలిసే ఉంటున్నారు. అయితే ఇటీవల కాలంలో పార్టీ చేసుకుందామని కూడా ఆ మద్యం తాగి కూడా బలవంతంగా గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగానే ఈ విషయం బయటికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఎవరైతే ఈ ప్రమోద్ ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డాడో హరీష్ ప్రమోద్ యొక్క భార్య ఈ విషయం తెలియడంతో కూడా ఈ బాధితురాల్ని కూడా ఆందోళన చేసుకుంది. ఇద్దరు కూడా పెనుగులాట జరిగింది, ఘర్షణ వాతావరణం కూడా తలెత్తింది. దీంతో కూడా తనను తీవ్రంగా కొట్టడంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తనను స్నేహితుల ముసుగులో ఈ విధంగా లోబర్చుకొని కూడా అత్యాచారం చేసి తనని బెదిరించారని కూడా ఇవన్నీ కూడా రిటర్న్ గా రాసిచ్చింది. అదేవిధంగా ఉన్నటువంటి వీడియోలు, ఫొటోస్ కూడా పోలీసులకు అందజేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు. పోలీసులు త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రమేష్, అయితే వీళ్ళిద్దరితో పాటు వేరే మహిళ కూడా తనకి సహకరించిందని చెప్తున్నారు. తనతో ఎప్పటి నుంచి బాధితురాలికి పరిచయం ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే గత కొంతకాలంగా వీరంతా కూడా ఫ్రెండ్స్ ముగ్గురు కూడా కలిసే తిరుగుతూ ఉంటారు. అయితే ఆమె కూడా ఎవరైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాలు కూడా భర్తను వదిలేసి పిల్లలతోటే కలిసి ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. ఈ కోణంలోనే వీరంతా కూడా స్నేహితులుగా ఉంటున్నారని ఈ విషయం అందరికీ తెలిసే. కానీ ఎప్పుడైతే ఈ విషయం హరీష్ వాళ్ళ భార్యకు తెలిసిందో తన భర్తతో ఏ విధంగా ఉంటారో అక్రమ సంబంధం అంటూ కూడా ఇంటికి వెళ్ళి కూడా కొట్టినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ ఘటనతో ఈ ఘర్షణ కారణంగానే ఈ విషయం వెలుగులోనికి వచ్చింది. ఉన్నటువంటి ఫొటోస్, వీడియోస్ అంతా కూడా లిఖిత పూర్వకంగా పోలీసులకు చెప్పడం జరిగింది. స్నేహితులు అని చెప్పి కూడా స్నేహితుల ముసుగులో ఈ విధంగా మద్యం తాగించి తనని తీవ్రంగా కొట్టారు, అదేవిధంగా అత్యాచారానికి పాల్పడ్డారు, వారిపై కేసు నమోదు చేయాలి, న్యాయం జరిపించాలంటూ కూడా ఆ మహిళ హుజూర్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ అయితే ప్రారంభించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.